హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. పాతకాలం నాటి కమ్మనైన పెరుగు పులుసు చేస్తున్నానండి. ఈరోజు చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని సొరకాయ ముక్కల్ని తీసుకోవాలి. సొరకాయ ముక్కలు ఈ సైజు కట్ చేసుకుంటే బాగుంటాయి. అలాగే క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటాయి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు. ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్తో వెజిటేబుల్స్ని ఉడకబెట్టుకోవాలి. వంకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి, లేదంటే అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోతాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి. ఒక 10 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ ఇలా ఉడికాయి. ఇలా ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. దీనిని వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి సరిపోతుంది. మీరు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తీసుకుంటే తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. కలుపుతూ ఉండాలి కొంచెం సేపు. సొరకాయ లేతగా ఉంటే తొందరగానే ఉడికిపోతుంది, లేదంటే ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుంది. సొరకాయ ముక్క ఉడికిందంటే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. సొరకాయ ముక్క ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. శనగపిండి వేసిన తర్వాత 3 నుండి 5 నిమిషాల లోపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. శనగపిండి తొందరగానే ఉడుకుతుంది. అలాగే ఇందులో మునక్కాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ పెరుగు పులుసు మార్నింగ్ ఈవినింగ్ తినాలనుకుంటే ముందుగానే కొంచెం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే పుల్లగా అయిపోతుంది. ఎందుకంటే ఇందులో పెరుగు కలుపుతాం కదా. ఇలా ఉడకాలండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పెరుగు కలిపామంటే పెరుగు విరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. చూడడానికి బాగుండదు, తినడానికి కూడా టేస్ట్ అంతగా బాగుండదు. ఇలా చల్లారిన తర్వాత కలిపితే తినడానికి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. చల్లారింది. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసాం కదా, ఆ కాడల్ని తీసేస్తున్నాను. తర్వాత పెరుగుని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా క్రీమ్లా అవ్వాలి పెరుగు, అలా కలుపుకోవాలి. అప్పుడే పెరుగు పులుసు బాగుంటుంది. పూర్తిగా చల్లగా అయ్యిందండి. ఇప్పుడు పెరుగు వేసి కలుపుతున్నాను. పెరుగు ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది. బాగా కలుపుకోవాలి పెరుగుని మాత్రం. వర్షాకాలం, చలికాలం తొందరగా పులవదండి. వేసవికాలం అయితే 2-3 గంటల లోపే పులిసిపోతుంది. దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి మీరు ఫ్రిడ్జ్లో. తినడానికి 1 అవర్ బిఫోర్ బయట తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు పులుసు కమ్మగా చాలా బాగుంటుందండి. ఇలాంటివి చేసుకుని తింటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అలాగే పెరుగు వేసుకుని తినడం వల్ల చల్లగా హాయిగా అనిపిస్తుంది. అలాగే వెజిటేబుల్స్ కూడా ఎక్కువ యాడ్ చేసాం కదా, చాలా మంచిదండి. 2-3 రకాల కూరలు చేయడానికి కుదరినప్పుడు ఇలాంటిది ఒకటి చేసుకుంటే, ఒక కర్రీ చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఈ రోజుల్లో చాలామంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు కదా, అలాంటి వారు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే బాగుంటుంది. రసం, సాంబార్, పెరుగు పులుసు, అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మనకి సగమైన హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా వాటర్ తాగాలంటే తాగలేకపోతాం కదా, ఇలా ఫుడ్లో కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా వాటర్ తాగడానికి ఎక్కువ ఇష్టపడరు కదా, వాళ్ళకు కూడా ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే మనకి కొంచెమైనా హెల్ప్ అవుతుంది.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డెలివరీ అయినప్పుడు మా అమ్మగారిని ఇదే చేసి పెట్టమని అడిగేదాన్ని, ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగలేకపోయేదాన్ని. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఫ్రై చేసుకోవాలి. అప్పుడు శనగపిండి వేయకుండా చేసేవారు. శనగపిండి వేయడం వల్ల చిక్కదనం అనేది వస్తుంది. ఒకవేళ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేసుకుంటే బాగుంటుంది. తాలింపు అయితే ఫ్రై అయింది. ఇప్పుడు పెరుగు పులుసులో వేస్తున్నాను. ఈ తాలింపు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సాంబార్ అది చేసేటప్పుడు తాలింపులో సాంబార్ వేస్తాం కదా, కానీ ఇది పెరుగు పులుసు కదా, అందుకని పెరుగులో తాలింపు వేసాను. ఎందుకంటే విరిగిపోతుందని చెప్పాను కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది నా ఫేవరెట్ రెసిపీ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.